వెల్కమ్ టు అరకు పబ్లిక్ వాయిస్ ఈ రోజు వార్త 13వ తారీఖు నాడు అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో తలపెట్టినటువంటి జీవో నంబర్ 3 సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపట్టే వేలాది మంది ర్యాలీలో పాడేరు మండలం చింతలవీధి పంచాయతీ అడర్మెట్ట గ్రామ యువకులు విద్యావంతులందరూ కూడా మేము పాల్పంచుకుంటా ఉన్నాం. దీనికి మేమందరూ కూడా మద్దతు పలుకుతూ జీవో నంబర్ 3 సాధన కోసం మా ప్రాణాలైనా అర్పిస్తాం. జీవో నంబర్ 3ని సాధిస్తాం. జీవో నంబర్ 3ని సాధిస్తాం. పోరాడి 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 తీరుతాం. సాధించి తీరుతాం. జీవో నంబర్ 3 గిరిజనుల హక్కు. గిరిజనుల హక్కు ప్రాణం. దానికోసం మేము ఎంతో ధర్నాలు బంధువులు చేస్తున్నాం కానీ ప్రభుత్వం స్పందించట్లేదు. అందుకని ఈ నెల 13వ తారీఖున ఐటీడీఏ ముట్టడి కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మీరు మీ సాయం పెట్టి ఎంతమంది ఉంటే అంతమంది గ్రామస్తులు తెలియజేయండి. మీరు రండి, మీతో పాటు మీ పిల్లలకి కూడా చెప్పండి. ఇలాంటి మళ్ళీ జీవో నెంబర్ 3 లాంటివి మనకు రాకపోతే మనం ఉద్యోగాలు కోల్పోతాం. ఉద్యోగాలే కాదు, ఇక్కడ ఉన్నటువంటి 1/7 యాక్ట్ అనేది ఉంది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ప్లేన్ వాళ్ళందరూ మీ గ్రామంలో కూడా ప్లేన్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలాగ ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళకి అర్హతలు ఎందుకు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ 1/7 యాక్ట్ కూడా రద్దు అయిందంటే భూములు, ఆస్తులు, కుట్రాలు ఏమి కూడా మనకు దక్కదు. అన్ని వాళ్ళు తీసుకుంటారు. మనం అక్కడ కంపెనీలు కానీ ఇలా ఇప్పుడు ఆల్రెడీ వెళ్తున్నారు. మనం వెళ్ళేసి కాలువలు క్లీన్ చేయడాలు, సెక్యూరిటీ ఇలాంటి ఉద్యోగాలు మనం చేసుకు బతకాల్సి వస్తుంది. అర్థమైందా? కావాలా మన వాళ్ళు ఎవరు ఉన్నా కూడా అందరికీ చెప్పండి. 13వ తారీఖు ఇలాగా మన పిల్లలు వచ్చారు, 13వ తారీఖు అందరు కలిసి వెళ్దామని ఒక మాట అందరికీ చెప్పండి. అంటే స్పందన అనేది ఇప్పుడు వరకు రాలేదు. ఢిల్లీ వరకు కూడా వెళ్ళున్నాం, ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా కలిసాం. ఏంటి మన రిజర్వేషన్ ఏం జరిగింది, డిఎస్సిని ఎందుకు ఆపట్లేదు అనేది కూడా అనేక సార్లు ప్రస్తావన తీసుకొస్తున్నాం. కానీ ప్రభుత్వం అనేది పట్టించుకునే ఉద్దేశంతో లేదు. వాళ్ళు ఎంతసేపు ప్లేన్ వాళ్ళకి మద్దతు పలికే విధంగానే ఉన్నారు. మనకు తీరని అన్యాయం అనేది జరుగుతుంది. మనం ఇక్కడ అందరూ కూడా డిగ్రీలు, బీఈడీలు, పీజీలు చేసిన వాళ్ళమే. ఉద్యోగాలు లేకుండా మనము రోడ్ల మీద ఇలా నిలిచిపోయాం. ఉపాధి లేదు మనకు. కాబట్టి మేమేం చేసామంటే ఎన్నో ధర్నాల తర్వాత, ఎన్నో బంధువుల తర్వాత మనకున్న 7 ఐటీడీఎల్కి కూడా ఒక ఉమ్మడిగా మనం అందరూ కార్యాచరణ తయారు చేసి అన్ని ఐటీడీఎల్కి కూడా ఐటీడీఏ ముట్టడి అనే ప్లాన్ చేయాలనేసి మేము ప్లాన్ చేసాం. కానీ 2-3 సార్లు ఐటీడీఏలు కూడా మేము ముట్టడి చేసాం. కానీ మనకున్న బలం అనేది సరిపోకపోవడం వల్ల ప్రభుత్వం అనేది స్పందించట్లేదు. కావున ఈ కార్యక్రమం ఏంటంటే మన గిరిజన ప్రాంతం ఉన్న నిరుద్యోగులు అందరికీ కూడా ఐక్యం చేయాలన్న ఉద్దేశంతో మీ దగ్గరికి వచ్చామన్నారు. మీరు కూడా మాలాంటి అన్నదమ్ములే, మనం అందరూ బంధుత్వం ఉన్న వాళ్ళమే. కాబట్టి మీరందరూ సహకరించండి. 13వ తారీఖున ఈ ఐటీడీఏ మన ఏదైతే పాడేరు ఐటీడీఏ ఉందో ఈ ఐటీడీఏకి ముట్టడి చేయాలని మేము ప్లాన్ చేసాం. అక్కడ ప్రతి ఒక్కరు కూడా మీ తమ్ముళ్ళు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫార్మ్ చేయండి. అందరు కూడా మనం అందరూ ఏకం అవుతాం. మన బలాన్ని మనం ప్రదర్శిస్తేనే తప్ప ప్రభుత్వం కిందకి దిగి రాదు. మనం ఎంతసేపు మనం వేరే పనిలో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నామంటే ప్రభుత్వం మన మీద ఎక్కే ప్రయత్నంలో ఉంటుంది. కావున మనం అందరూ ఏకం అవుతాం. 13వ తారీఖున ఉదయం 10 నుంచి 11 గంటలు ముందుగానే రండి. అందరు కూడా అందరు పక్కనే కాబట్టి అందరు కూడా రండి. మన హక్కుల్ని మనం కాపాడుకుందాం. ఓకేనా? ఇది ఒక్క డిఎస్సి వాళ్ళకే కాదన్నా, డిగ్రీ వాళ్ళు ఇప్పుడు ఏంటది మొన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పడేది ఎన్ని పోస్టులు ఇచ్చారు? పోస్టులు ఇవ్వలేదు. ఇప్పుడు సచివాలయం తీస్తాడు, ఎన్ని పోస్టులు ఇస్తాడు? ఇప్పుడు 16,000 తీసినప్పుడే 21 పోస్టులు ఇచ్చారన్న. 16,000కి 21 అంటే ఇప్పుడు ఏంటది ఫారెస్ట్లో 10 పోస్టులు ఇచ్చాడు. సచివాలయంకి ఎన్ని పోస్టులు ఇస్తారు? అది అన్ని ఒక 5-6 ఇస్తాడు. నెక్స్ట్ కానిస్టేబుల్ అంటాడు, దాంట్లో కూడా 5-6 ఇచ్చేస్తాడు. మనకి ఇంకా ఇక్కడ న్యాయం జరుగుతుంది. మన చదువుకొని ఇంకేమైపోదు. మనం హైదరాబాద్ ప్రాజెక్ట్ అన్నారు, ఊర్లో మునిగిపోతున్నాయంటేనే అంతమంది వచ్చారు. జీవో నెంబర్ 3 అంటే 11 మండలాలు కాకుండా మొత్తం జాతి సమస్య. జాతి గురించి మాత్రం ఎవరు రావట్లేదు. ఊరు మునిగిపోతుంది అంటే ఊర్లో వాళ్ళు అందరూ వస్తున్నారు, కానీ జాతి మొత్తం అన్యాయం అయిపోతుందంటే ఎవరు రావట్లేదు. మనం అందరూ ఐక్యంగా ఉంటేనే మన రిజర్వేషన్ వస్తుంది. మనకు కాకపోయినా మన పిల్లలకి, మన తమ్ముళ్ళకి అయినా జాబులు వస్తాయి. మా వరకైతే మరి మాకు పోయింది అనుకోండి, మీకైనా రావాలని, మన తర్వాత తరానికైనా రావాలని. నెక్స్ట్ మీ పిల్లలు డిగ్రీ చేస్తున్నారు, నెక్స్ట్ నిరుద్యోగి వాడే కాబట్టి మీ పిల్లలకి
చదువుకున్న వాళ్ళకి మనకి అందరికీ ఇది ఉపయోగపడేది కాబట్టి అందరు రావాలన్న. ఎందుకంటే నాకు ఎందుకులే వాళ్ళు చేస్తారులే అంటే అందరు అలాగే అనుకుంటే ఏ అవ్వదు. మేము కూడా అలాగే అనుకుంటే ఇంత దాకా వచ్చి మీకు చెప్పేవాళ్ళం కాదన్న. మనం కూడా ఏదో షార్ట్ ఫోన్లో వీడియోలు చూసుకొని ఉండిపోయాం. కాకపోతే ఇప్పుడు మనలో ఐక్యత లేకపోతే ఇప్పుడు ఆ కింద వాళ్ళు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కాబట్టి మనం అందరు కూడా 13వ తారీఖు రండి అన్న. ఈ షెడ్యూల్ ఏరియాలోని భూమికి అయినా లేకపోతే జాబులకి అయినా నీ గరువుకైనా నువ్వే ఓనర్. ఓకేనా? మన హక్కులు మనదే. ఓకేనా? ఎవడో తీసుకొని రావడానికి ఎటువంటి హక్కులు కానీ ఎటువంటి చట్టాలు కానీ లేదు. ఉన్న చట్టాలు మనం కాపాడుకోవాలి. ఇప్పుడు ఆ చట్టాలు అనేది కోల్పోతున్నాం. ఓకేనా? మీ బాధ్యతగా మీ హక్కులు మీరు కాపాడుకోండి. ఓకేనా? ఇదే చెప్పడానికి. మీ ఉద్యోగాలు మీవే, ఇక్కడ ఉన్న స్కూల్స్ మీవే, ఇక్కడ ఉన్న సచివాలయాలు మీవే, ఇక్కడ ఉన్న భూమి మీదే. మీ హక్కులు మాత్రం మీరు కాపాడుకోవడం కోసం 13వ తారీఖు రండి. ఇంకంతే.